మెదక్ జిల్లా శివంపేట మండలానికి చెందిన పలు గ్రామాల లబ్దిదారులకు నర్సాపూర్ శాసనసభ్యురాలు వాటి సునీత లక్ష్మారెడ్డి సహాయ సహకారాలతో మంజూరైన సీఎంఆర్ చెక్కులను నేడు శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా 33 మంది లబ్దిదారులకు చెక్కులు పంపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు అన్నగౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మన్సూర్ యాదవ్ గౌడ్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగేశ్వరరావు, ముద్దగల లక్ష్మీ నరసయ్య, సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురుపీఠానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి గురు దేవతలందరినీ కూడా ప్రార్థించడం జరిగింది. మన నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు ఇప్పుడు మళ్ళీ పంటలు వేసుకునేటువంటి సమయంలో వర్షాలు వెనక్కి పడ్డాయి కాబట్టి వర్షాలు బాగా పడాలని, రైతుల పంటలు బాగా పండాలని, మన ఆర్థికంగా పైకి రావాలని, మన ప్రాంతం శ్యామలం కావాలని చెప్పేసి ఆ దేవులందరినీ కూడా ప్రార్థించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మన శివంపేట మండలానికి సంబంధించి దాదాపు 33 చెక్కులు మరి సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి 8.5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో మరి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి వారికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి అందించడం ద్వారా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయల వరకు, మరి గత ప్రభుత్వంలోనే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉన్న కొన్ని ఏవైతే రోగాలు ఉన్నాయో, మరి సమస్యలు ఉన్నాయో వాటిని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగి ఈ యొక్క సహాయం కోసం మరి అప్లై చేసుకోవడం జరుగుతుంది. వారికి ఇది ఎంతో మేలు జరుగుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి యొక్క లాభం జరుగుతుందని చెప్పేసి కూడా నేను భావిస్తూ వారికి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.